ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లి గూడెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరీస్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ప్రియులరా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. బైబిల్లో ఉన్నవారు తెరవండి. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము. పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని పోయిన చోట్లనెల్లా బాగు చేసి ఎదోము శేషమును నా నామము ధరించిన అన్యజనులందరినీ నా జనులు స్వతంత్రించుకున్నట్లు పూర్వపు రీతిగా దానిని మరలా కట్టుదును. ఇందులో మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మొదటి 2 లైన్లు అండర్లైన్ చేసుకోండి. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన మాట ఏంటంటే, పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని పోయిన చోట్లను బాగు చేస్తాను. ఆమేన్. ప్రియులరా, పడిపోయినటువంటి దావీదు గుడారమును తిరిగి లేవనెత్తుతాను అని మాటిస్తూ ఉన్నారు. ఈరోజు దేవుని వాగ్దానం ఏంటంటే, పడిపోయిన గుడారము లేవనెత్తబడుతుంది. అంటే దావీదు జీవితం గురించి మనం ఆలోచన చేసినప్పుడు, దావీదు గుడారము ఒకానొక సమయంలో పడిపోవటం బాగా మనకి చరిత్రలో కనబడుతూ ఉంది. అంటే గుడారం అనేది కొన్ని రకాలుగా మనం కలిగి ఉన్నటువంటి ఇల్లుని అనుకుంటాం. కొన్ని సమయాల్లో కొన్ని రకాల అర్థాలు ఏంటంటే, మన దేహమే ఒక గుడారము. అంటే పేతురు అంటాడు, మనమే దేవుని ఆలయమై ఉన్నాము. అంటే 2 రకాల ఆశీర్వాదకరమైన అర్థాలు వస్తూ ఉన్నాయి. ఒకటి, భౌతికంగా ఉన్నటువంటి మనం చూస్తూ ఉన్నప్పుడు దావీదు తన గుడారం, అంటే తన బలహీనపడిన సమయంలో పడిపోయినటువంటి దావీదు ఆత్మీయ జీవితం, అలాగనే ఫిజికల్గా ఆయన పడిపోయినటువంటి స్థితి ఏంటంటే, చాలా బలహీనతకు గురయ్యాడు, చాలా రోగానికి గురయ్యాడు. ఒకానొక సమయంలో రోగి అయ్యి ఏడ్చాడు కూడా. దేవాది దేవుని కృప ఏంటంటే, ఆయన శరీరంలో ఏ అవయవాలు పాడైనాయో ఆ అవయవాలన్నిటినీ యెహోవా దేవుడు ముట్టి బాగు చేసి మరలా దావీదు అనే ఒక శరీరం అనే గుడారాన్ని మరలా దావీదుని ఎన్నో సమయాలు దేవుడు లేవనెత్తాడు. అలాగనే దావీదు యొక్క పట్టణ గోడను దేవుడు నిలబెట్టాడు. మనం ఇంకా చూస్తూ ఉన్నప్పుడు దావీదు రాజ్యమును పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు అనేక సమయాలు లేవనెత్తాడు. ఏదేమైనా ఈరోజు నీ యొక్క దేహాన్ని అనారోగ్యముతో కుమిలిపోతూ కృషించిపోతున్నటువంటి నీ గుడారమును దేవుడు
మరలా తన స్వహస్తముతో మరలా ఉన్న చోటనే బలముగా నిలబెట్టబోతూ ఉన్నాడు. ఎందుకంటే ఈ గుడారమును కట్టినవాడు, నీ గుడారాన్ని కట్టినవాడు, మనందరి దేహాల్ని తయారు చేసినవాడు. నేల మంటితో నరుణ్ణి తయారు చేసేను తన హస్తాలతోని ఆదికాండంలో కనబడుతూ ఉంది. దేవుడు కట్టిన ఇల్లు ఇది. మనం అనేక ఇల్లు కడతాం, కానీ ఈ ఇల్లు కట్టినవాడు దేవుడు. ఈ గుడారమును కట్టినవాడు దేవుడు. యెహోవా ఇల్లు కట్టించిన యెడల దాన్ని కట్టువారు ప్రయాసము వ్యర్థమే అన్నాడు. యెహోవా పట్టణమును కాపాడిన యెడల దాన్ని కావలి కాయవారు మేల్కొని ఉండుట వ్యర్థం అన్నాడు. బాగా గమనించండి, ఆలోచన చేయండి. పడిపోయినటువంటి దావీదు గుడారమును నేను లేవనెత్తుతాను అని మాటిస్తూ ఉన్నా. ఈ దినాన్న నీకు ఏ కష్టం వచ్చి, ఏ వినకూడని వర్తమానం విని ఆశ్చర్యం గురయ్యి గుండె జారిపోయినట్టు అయిపోయావు, లేకపోతే కుప్పకూలిపోయినట్టు అయిపోయి, కొందరు వ్యాపారం నష్టం వస్తే వారు కుప్పకూలిపోయినట్టు అయిపోతారు. కుటుంబంలో సంసారం భర్త విడిచిపెట్టినా, బిడ్డ కుటుంబం పాడైపోయినా, ఉద్యోగం ఊడిపోయినా, మనల్ని ఎవరైనా మోసం చేసినప్పుడు ఆ బాధ మనల్ని ఈ గుడారమును కుమిలిపోయేలా చేస్తుంది, కూలిపోయేలా చేస్తుంది. ఏ భయంకరమైనటువంటి శోధన చేత కూలిపోయినట్టు అయిపోయావో మరలా దేవుని ఆత్మ చేత నిన్ను అక్కడే ఆయన లేవనెత్తుతూ ఉన్నాడు. అంటే గొప్ప అర్థం ఏంటంటే దేవుడు నిన్ను స్వస్థపరిచి మరలా దేవుని సాక్షిగా నిలబెడతా ఉంటాడు. మనం పడిపోయినప్పుడు లేవనెత్తువాడు ఆయనే. ఆమేన్. ఆయన మనల్ని లేవనెత్తువాడు. ఇది నాన్న ఒకే ఒక్క అద్భుతమైన ఆశీర్వాదం మాట నీకు ఇచ్చేది ఏంటంటే నీ గుడారమును ఆయన లేవనెత్తుతూ ఉన్నాడు. ఈ మధ్య నా కాళ్ళు పనిచేయట్లేదు, నా చేతులు పనిచేయట్లేదు, ఇంతకు ముందులా లేదు నా శరీరం, నాకు తేడా వచ్చింది, నాకు తెలుస్తూ ఉంది. అసలు నాకు ఏ రకమైనటువంటి అలసట ఉండేది కాదు. ఇప్పుడు నా బాడీ నా రిమోట్లో లేదు, నా కంట్రోల్లో లేదు. నాకు తెలుస్తూ ఉంది ఏదో బలహీనత వచ్చింది. అన్నాళ్ళు బ్రతుకుతానో నాకు తెలియదు, నేను బిడ్డలను చూస్తానో లేదో తెలియదు, ఇల్లు కట్టడం చూస్తానో లేదో తెలియదు, నేను వెళ్తానో వెళ్ళనో తెలియదు, ఉంటానో ఉండనో నాకు తెలియదు. నాలో ఒక రకమైన భయం వచ్చింది, నేను ఎంతకాలం బ్రతుకుతానో అనే మాటలు వస్తున్నాయి కదా. ఎందుకంటే శరీరం బలహీనమైనప్పుడు దాన్ని ఏమంటే వైరాగ్య మాటలు అంటుంటారు. అయితే దేవాది దేవుడు దావీదు గుడారమును లేవనెత్తుతానన్నట్టు వాగ్దానము ఆనాడు ఆ చరిత్రలో ఉన్న మాట ఈ కృపాకాలంలో దేవుడు భయముతో ఆందోళనతో ఉన్న నీ కుటుంబాన్ని, నీ బిడ్డల్ని, నీ ఇంటిని, నీ ఆత్మీయ జీవితాన్ని, నీ శరీరాన్ని దృఢపరిచి మరలా దేవుడు లేవనెత్తి నిలబెడతానని మాట్లాడుతూ ఉన్నాడు. నీ గుడారమును ఆయన లేవనెత్తుతాడు. ఆమెన్. ఎవరు బాగు చేస్తారు? మనం అనుకుంటాం కొన్ని సమయాల్లో హాస్పిటల్ ఈ డాక్టర్ బాగా చేస్తాడేమో, ఈ డాక్టర్ బాగా ట్రీట్మెంట్ చేస్తాడేమో, ఆ హాస్పిటల్కి వెళ్దాం, ఈ హాస్పిటల్కి వెళ్దాం, ఎంత డబ్బైనా పర్వాలేదు డాక్టర్ గారు, మీరు నా తల్లిని నిలబెట్టండి, నా భార్యని నిలబెట్టండి, నన్ను నిలబెట్టండి, మీకు ఏదైనా ఇచ్చేస్తానని. ప్రియులరా, కరోనాలో ఎందరో మాట్లాడారు, డాక్టర్లకు ఇవ్వటానికి వెళ్ళారు, కోట్లు డాక్టర్ ముందు పెట్టినటువంటి కొన్ని వార్తలు మనం విన్నాం. కానీ ఆ డాక్టర్లు బ్రతికే సరిలేకుండా అయిపోయింది. డాక్టర్లు చనిపోయారు. ధనము పెట్టిన వారు కూడా ఆ ధనం వారిని కాపాడలేకపోయింది. కానీ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీ మీద దయ చూపించి నిన్ను స్వస్థపరిచి, నీ బాధపడుతున్నావు కదా, ఎముకలు బాధగా ఉందని, లేకపోతే జాయింట్స్ పెయిన్ అని, రకరకాల డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పెయిన్స్ ఉన్నాయని ఏడుస్తున్నావు కదా, బాధపడుతున్నావు కదా, యేసయ్య నిన్ను ముట్టి బాగు చేసి మరలా ఆయన సాక్షిగా నిలబెడుతున్నాడు. ఎంత అద్భుతమైన మాట చూడండి. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయము 10వ వచనం, పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి. ఫస్ట్ పాయింట్, దేవుడు నీ గుడారాన్ని లేవనెత్తుతున్నాడు. పడిపోయి ఒరిగిపోయింది. ఎప్పుడు పడిపోతాం అంటే గాలి వచ్చినప్పుడు. మామూలుగా మనం ఒక కట్టుకుని ఇల్లు అయిన ఏదైనా గాలి తుఫాను వచ్చినప్పుడు పైకొప్ప ఎగిరిపోతుంది. అలాగే బలమైన శోధన, అప్పులు, బాధలు, రోగం అనే శోధన ఏదైనా వచ్చినప్పుడు మనలో ఉన్న బలమంతా కూడా కుమిలిపోయినట్టు అయిపోయి, దిగజారిపోయినట్టు అయిపోయి, మనం మాట అంటే విశ్వాసం కోల్పోతాం, నిరీక్షణ కోల్పోతాం. ఏమందులో ఏం చేస్తాం, ఏదో అనుకున్నాను కానీ నేనేమి చేయలేను, ఏం సంపాదించలేను, అయిపోయింది. పోయే కాలమే కానీ వచ్చే కాలం ఏం లేదని అనుకుంటున్నామేమో. దేవుడు నిన్ను ప్రేమించి నీతో మాట్లాడుతున్నాడు. నీ గుడారమును ఆయన లేవనెత్తుతున్నాడు.
మరలా నీ ఆర్గన్స్ అన్నిటిని బాగు చేసి దేవుడు మరలా ఆయన సాక్షిగా నిన్ను వాడుకోబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను దీవించును గాక. ఆమేన్. నా పేరు వెంకటేశ్వరమ్మ అండి. మాది నందివేలుగు, తెనాలి మండలం అండి. అయితే గుంటూరు జిల్లా అండి. 20 సంవత్సరాల మంది పిల్లలు లేకపోతే ప్రతి ఒక్క హాస్పిటల్ తిరిగామండి. లాస్ట్కి ఇంకా ఆపేసామండి మందులు. ఇసాకయ్య గారి ప్రార్థనకి మా ఊరోళ్ళు వస్తారండి. ఆ అమ్మాయి వచ్చి కాయ తీసుకొచ్చిందండి. ఇసాకయ్య గారి చేత ప్రార్థన చేయించుకొని తీసుకొచ్చి నాకు ఇచ్చిందండి. కాయ తిన్న తర్వాత ఆ నెలలోనే కన్సీవ్ అయ్యానండి. హాస్పిటల్లో 5వ నెల అప్పుడు కుట్లేయాలన్నారు, కుట్లేసారు. నేనైతే చాలా దుఃఖంతో ఏడ్చుకుంటూ ఉండేదాన్ని, ఏందయ్యా అని. అయితే ఆ అమ్మాయి పాపం ఆయిల్ తీసుకొచ్చి ఇచ్చేది, నేను రాసుకునేదాన్ని. ఆయిల్ రాసుకుని ఏందయ్యా ఇసాకయ్య గారి ప్రార్థనకి నేను వెళ్తాను, సాక్ష్యం చెప్పుకుంటానయ్యా, కడుపులో ఎవరున్నా కానీ అనుకునేదాన్ని. 9 నెలలు ఎంతో బాధతో యాదంతో ఉన్నప్పుడు ఇసాకయ్య గారి చేత ప్రార్థన చేయించుకున్నానండి. దేవుడి దయ వల్ల ఇసాకయ్య గారి ప్రార్థన వల్ల మాకు చక్కని పాప పుట్టింది. దేవునికి నా వందనాలండి. ఈ సాక్ష్యం దేవుడు దీవించిన గాక. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ఇసాకయ్య గారికి వందనాలు. నా సిన్ని సాక్ష్యం ఏంటంటే, మా ల్యాండ్ 8 సంవత్సరాల ముంచి గొడవలలోనే ఉన్నది. మా చీనా చెట్లు ఉన్నాయి. మా నాన్న అయితే ఈ పంచాయతీ తెగుతుందో లేదో తెలియదు కానీ నేనే చనిపోవాల్సింది వచ్చేదేమోనని చాలా బాధపడినాడు. నేను ఇక్కడ ప్రార్థనా శక్తికి వచ్చినాను. అయ్యగారు వాగ్దానంలో ఎర్ర సముద్రం 2 పాయలు చేసిన దేవుడు నీ సమస్య తీర్చలేడా అని నాతో మాట్లాడినాడు. ఆ నెలలోనే మా భూమి గొడవ తెగింది. ఇప్పుడు మేము ఫస్ట్ పైరు పెట్టినాం, మొక్కజొన్న, చిన్ని చెట్లు 2 బాగున్నాయి. ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. మా పేరు కృపారావు. మాది కర్ణాటక, చింతామణి పక్కల బట్టలపల్లి. 2023లో మా కాలుకి మెడిమికి ఇన్ఫెక్షన్ పుండు బొబ్బాగట్లు అయ్యి, కాలు ఇన్ఫెక్షన్ అయ్యి మా కాలు నుంచి పాదం వరకు కాలు మొత్తం చరము కండ అంతా కుళ్ళిపోయిందని ఆపరేషన్ చేసినారు కాలుకి. అప్పుడు అయ్యలేదని బెంగళూరుకి పంపించినారు. బెంగళూరు ఆడ చూసి ఇది కాలు ఎముక కండ అంతా మొత్తం చెడిపోయింది, కాలు తీసేయాలా అనే మా పరిస్థితి మాట్లాడినారు. నేను భయపడి దేవుడి మీద నమ్మకం వేసి మనసులో ప్రార్థన చేసుకున్న, తండ్రి యేసయ్య కాలు తీసేస్తే నేను బతకను, కాలు నాకు ఉండాలా అనే మాట అని అక్కడ బెంగళూరు హాస్పిటల్ అడ్మిట్ అయ్యి బలవంతమైన డిశ్చార్జ్ చేసుకొని ఇంటికి మా బట్టలపల్లికి ఊరికి వచ్చేసినాను. ఇప్పుడు 1.5 సంవత్సరం మా కాలు మాకు ఇన్ఫెక్షన్ అయ్యి మా కాలు నుంచి మునేల పాదం వరకు చర్మం కండ ఏంది ఉండలే, ఉత్త ఎమక మాత్రం ఉండే. ఇప్పుడు 1.5 సంవత్సరం నుంచి దేవుడిని ప్రార్థన చేసుకుని ఇసాకయ్యతో వచ్చి నేను సాక్ష్యం చెప్తాను. మీటింగ్కి తైలాభిషేకం పండగకి వచ్చి మాది కర్ణాటక అయినా వచ్చి మేము సాక్ష్యం చెప్తాను. ఇస్తాయా తండ్రి ప్రార్థన చేసుకున్నా.
దేవుడి కృప వల్ల ఎముక పైన అంతా కండ పెరిగింది, చర్మ కండ మూసుకొచ్చి ఇది ఒక సాక్ష్యము. మళ్ళీ మా మనముడు మా పెద్ద కొడుకు ఒక అబ్బాయి ఇప్పుడు సంవత్సరం అప్పుడు 10 నెలలు నెల బిడ్డకి చాలా సీరియస్ అయిపోయినాడు. ఇక్కడ బిజినెస్ పోతాడు మా అబ్బాయి, మా కొడుకు బిజినెస్ పోతే వాళ్ళ ఫ్యామిలీతో బిజినెస్ పోయింటే మా నెల పిల్లోడికి చాలా సీరియస్ అయిపోయి హైదరాబాద్ హాస్పిటల్లో 15 దినాలు ఉన్నారు. వాళ్ళ గ్యారెంట్లు అని చెప్పినారు, హైదరాబాద్ హాస్పిటల్ గ్యారెంట్లు అని చెప్పినారు. మళ్ళీ అక్కడి నుంచి బెంగళూరు వచ్చి అక్కడ బెంగళూరు ఇందిరాగాంధీ హాస్పిటల్ అడ్మిట్ చేసినారు మా మనవుడిని. తండ్రి ఏసయ్య, మేము ఇసాకయ్య గారి సన్నిధికి వచ్చి తైలాభిషేకం పండుగకి వచ్చి సాక్ష్యం చెప్తాము, నా మనవుని బతికించు ప్రభా ఏసయ్య అని బాగా ప్రార్థన చేసుకున్నాము. ఏసయ్య కృప వల్ల బాగున్నాడు, ఇప్పుడు ప్రాబ్లం ఏమీ లే, ఏసయ్య బాగా చేసినాడు. దేవుడికి స్తోత్రము. ఇసాకయ్య గారికి మా వందనాలు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు, రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. అలా భర్త పేరు కరుణాకర్. వీరు కడప నుంచి ఇక్కడ తైలాభిషేకానికి వచ్చారు. తనకి వివాహం జరిగి 3 సంవత్సరాలు అయింది. తన గర్భసంచి మీద నీటి బుడుగులు ఉండడం వల్ల గర్భం పొందుకోలేదు. ఎన్నో హాస్పిటల్కి చూపించుకున్నా కూడా ఎటువంటి ఫలితం లేనప్పుడు తన ఇంటి పక్క నుంచి ఒక వ్యక్తి ఇక్కడ తైలాభిషేకానికి వస్తున్నప్పుడు వారు చెప్పారు, ఇక్కడ తైలాభిషేకానికి వెళ్తే దైవజనులు ప్రార్థన చేసినప్పుడు అనేక మంది గర్భఫలాలు పొందుకుంటున్నారని తను చెప్పినప్పుడు శశికళ కూడా ఇక్కడ దైవజనులతో ప్రార్థన చేయించుకోవడానికి తైలాభిషేక ఆరాధనకు రావడం జరిగింది. వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకున్న తర్వాత తన గర్భఫలాన్ని పొందుకుంది. ఇప్పుడు తను 6వ నెల గర్భిణీగా ఉన్నానని వారు సాక్ష్యం చెప్తున్నారు. గర్భసంచి మీద నీటి బుడగలు ఉండడం వల్ల 3 సంవత్సరాలైన వివాహం జరిగి గర్భఫలం రానప్పుడు దైవజనులతో అభిషేక ఆరాధన వచ్చి అభిషేకం చేయించుకున్న తర్వాత గర్భఫలాన్ని పొందుకున్నానని తను చెప్తుంది. ఈ సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. నాకు పెళ్ళి 5 సంవత్సరాలైంది, అయినా గర్భఫలం రాలేదు. నేను ఇక్కడ ఇసాకయ్య గారి దగ్గర ప్రార్థన చేస్తే గర్భఫలం వస్తుందని ఊర్లో వాళ్ళు చెప్తే ఇక్కడికి వచ్చిన. ఇక్కడికి వచ్చి అయ్యగారు ప్రార్థన చేసినప్పుడు నిజంగానే నాకు కూడా గర్భఫలం వస్తుందని నేను 7 నెలలు తప్పకుండా రావాలని నిర్ణయించుకొని 7 నెలలు వచ్చిన. 7వ నెలలో నేను అయ్యగారిని అడిగాను, అయ్యగారు నేను 7 నెలలు వచ్చినా కూడా నాకు ఇంకా సమాధానం రాలేదు, నాకు ఇంకా గర్భఫలం రాలేదని అడిగితే అయ్యగారు వచ్చే నెల నువ్వు గర్భఫలంతోనే వస్తావు పోమ్మా అన్నారు. అన్నట్టుగానే నాకు ఆ నెలలోనే గర్భఫలం నిలబడింది. ఈ సాక్ష్యం దేవుడు దీవించును. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు, రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరీ ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. మాది ప్రొద్దుటూరు. నా కుమార్తెకు ముగ్గురు ఆడపిల్లల్లో ఒక కుమార్తె చనిపోయింది. ఇంకా వద్దు అని అందరు అన్నారు. నేను కువైట్లో ఉండేటప్పుడు లైవ్ చూసేదాన్ని. ఈ లైవ్ చూసి నా కుమార్తెకు నేను చెప్పినాను, నువ్వు ఖచ్చితంగా ప్రార్థనకి వెళ్తే ఆ మందిరానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయించుకో, మగబిడ్డ పుడతాడు అని చెప్పినాను. ఆ నమ్మకంతో నా బిడ్డ 4వ కాన్పు ఉంచుకునింది, మగబిడ్డ పుట్టినాడు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. నమ్మ ప్రొద్దుటూరు నుంచి ఇక్కడ కడప తైలాభిషేకానికి వచ్చారు. వారి పెద్ద కుమారుడుకు అమెరికా వెళ్ళడానికి వీసా కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ విషయమే వారు ఇక్కడ దైవజనుల దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకున్నప్పుడు తనకి వీసా వచ్చిందని, అలానే ఆయన అమెరికా కూడా వెళ్ళారని చెప్తున్నారు. అలానే వారి చిన్న కుమారుడికి మొదట వివాహం జరిగిన తర్వాత ఒక కుమార్తె పుట్టింది. రెండోసారి తన కోడలు గర్భవతిగా ఉన్నప్పుడు కుమారుడు కావాలని వారు ఇక్కడ తైలాభిషేకానికి వచ్చి దైవజనులతో వారు ప్రార్థన చేయించుకున్నప్పుడు దేవుడు దైవజనులు ప్రార్థన చేసిన విధంగా వారు కోరుకున్నట్లు కుమారుడు పుట్టాడని వారు సాక్ష్యం చెప్తున్నారు. ముందు కూతురు, తర్వాత దైవజనులు ప్రార్థన చేసిన తర్వాత వారికి కుమారుడు పుట్టాడని వారి సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు, రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరీ ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. కడప నుంచి ఇక్కడ తైలాభిషేకానికి వచ్చారు. వీరు స్కూటర్ మీద నుంచి పడిపోయి వెన్నెముకలో సమస్య వచ్చి నడవలేకపోయిన స్థితిలోకి వెళ్ళిపోయారు. అప్పుడు వారు హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకున్నప్పుడు మీకు ఆపరేషన్ చేయాల్సి వస్తుంది అని అన్నారు. అప్పుడు ఇక్కడ తైలాభిషేకం చేయడానికి దైవజనులు కడప వస్తున్నారని వారు విని ఇక్కడ అభిషేక ఆరాధనకు రావడం జరిగింది. అయ్యగారు తల మీద అభిషేకం చేస్తూ ఎటువంటిదైనా సరే ఆపరేషన్ లేకుండానే మీకు తగ్గిపోతుందని వారు ప్రార్థన చేసి పంపించారు. అది వారు విశ్వాసంతో క్రమం తప్పకుండా 7 నెలలు ఈ తైలాభిషేకం చేయించుకున్నారు. ఇప్పుడైతే వారికి ఎటువంటి ఆపరేషన్ లేకుండానే ఆ సమస్య అనేది తీరిపోయింది. దేవుడు స్వస్థతనిచ్చాడు. ఇప్పుడు మంచిగా నడవగలుగుతున్నానని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు, రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరీస్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం.